కష్టపడి ధాన్యం పండించుకుని మిల్లర్లు అయితే మోసం చేస్తారేమో, ప్రభుత్వం అయితే ఖచ్చితంగా డబ్బు ఇస్తుందనే నమ్మకంతో ప్రభుత్వానికి ఇస్తే రైతుల్ని మోసం చేసి వీళ్ళు వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా ఇబ్బందులు ఉన్నా సరే రైతులకు మనం ఆదుకుందామని చెప్తే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే 1674 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మన రైతు సోదరులందరూ కూడా ఇచ్చి ఆదుకున్నాం. ఎప్పుడైనా మీరు చూసారా? ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే మీ డబ్బులు మీ ఖాతాలో పడ్డాయా చెప్పండి. మీరు గతంలో ఏం చేసేవాళ్ళము? 8 నెలలు 9 నెలలు, కొంతమందికి సంవత్సరం కూడా చేశారు. ఎప్పుడూ ఆ విధంగా ఆలోచించలేదు. మనం 7,800 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఖరీఫ్ మాసంలో. 7,800 కోట్ల రూపాయలు, అందులో 7,752 రూపాయలు 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేశాం. 24 గంటల్లోనే. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎవరైతే కష్టపడి ధాన్యం పండించుకున్నారో ఆ రైతులకి అండగా ధర్నా చేశాం. మండపేటలో కూడా ఆ విధంగా పర్యటన చేశారు, ధర్నా చేశాం. దేనికోసం అంటే రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో. ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతానికి మనకు ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతానికి మీరందరూ ఏ విధంగా ఆశిస్తున్నారో దానికోసమే మనందరం ముందుకెళ్ళాలి. ఈరోజు రాజకీయ లబ్ధి కోసం మనం నిలబడలేదు. నేను చాలా గర్వంగా చెప్తున్నాను మీ అందరికీ కూడా. జనసేన పార్టీ ప్రస్థానం మొదలైనప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అనుకోలేదు, ఆశించలేదు మాకు పదవులు వస్తాయని, మేము ఎమ్మెల్యేలుగా మీ ఇక్కడ కూర్చుంటామని. నేను కానీ నానాజీ కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే మీ ముందు మీరందరూ మమ్మల్ని గెలిపించారు. మీ ఆశీర్వాదం వల్ల మేము ఇక్కడికి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆయన నాయకత్వాన్ని బలపరిచింది మీరు. మనుషులున్నా నాయకులున్నా లేకపోయినా మీరు ఆ విధంగానే జనసేన పార్టీ జెండాలు పట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేశారు. ఇప్పుడు సమయం వచ్చింది. 12వ ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా మన నాయకుడి నియోజకవర్గంలో పిఠాపురంలో మీ చిత్రాడ అనే గ్రామంలో ఒక చక్కటి సభ మనం నిర్వహించుకోబోతున్నాం. ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే కష్టపడి పనిచేశారో మన జన సైనికులు, వీర మహిళలు, వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు ఏ విధంగా మా వెంట నిలబడ్డారో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, ఆశయ సాధన కోసం మీరు ఆయనతో తోడుగా నిలబడ్డారో దాన్ని మేము గుర్తించి మీకు ఆ విధమైన గుర్తింపు తీసుకురావాలి. అదేవిధంగా మన నాయకుడు కష్టపడి తన భుజాలపైన సొంత డబ్బుతో జనసేన పార్టీని 11 సంవత్సరాలు ఎన్నో అవమానాలకు గురైనా సరే పార్టీ కోసం, మీకోసం, మన కోసం నిలబడ్డారు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని మనం ఆ రోజు మేమందరం కూడా మీతో సహా కృతజ్ఞత తెలుపుకోవాల్సి ఉంది. మన అందరం కూడా పిఠాపురం ప్రజలకి థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి పిఠాపురంలో నిర్వహించుకుంటే ఈ సభలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. ప్రతి జన సైనికుడికి నేను మాటిస్తున్నాను, మీలో ఉన్న నాయకత్వం ఇంకా ఎదగాలి. మీలో ఉన్న పట్టుదల సమాజానికి ఉపయోగించండి. జనసేన పార్టీ ఎప్పుడు కూడా పొరపాటు చేయదు. కష్టపడి పనిచేసే నాయకుల్ని, కష్టపడి పనిచేసే జన సైనికులు, వీర మహిళల్ని ఏనాడు కూడా మనం అగౌరవపరచం. వాళ్ళకి తగిన స్థానం కల్పిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకు ఎప్పుడు కూడా. నిజాయితీగా మీరు ఏ విధంగా కష్టపడ్డారో, మీరు ఏ విధంగా సొంత డబ్బుతో పార్టీ కోసం మీరు పనిచేశారో ఎప్పుడు కూడా మర్చిపోలేము. గతంలో నేను చెప్పాను, ఇప్పటంలో జరిగిన సభకి ఒక మేస్త్రి, పాపం కూలీ మేస్త్రి వచ్చి ఆ రోజు 50,000 రూపాయలు పార్టీకి సభ నిర్వహించడానికి కోసం డబ్బులు ఇస్తే నేను ఆ రోజు చాలా ఆశ్చర్యపోయాను. కుటుంబం కూడా ఉంది, బయట ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడిగాడు. ఆ రోజు ఆ కుటుంబాన్ని పిలిచి చూస్తే చిన్న చిన్న ఆడపిల్లలు, పాప ఇద్దరు. నేను ఇమ్మీడియట్గా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఇది తీసుకోరు, ఎందుకంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం దయచేసి మీరు ఈ డబ్బును ఉపయోగించుకొని మీరు ఏం పని చేస్తారంటే నేను మేస్త్రి పని చేస్తా అన్నాడు. మేస్త్రి పనిచేసే వ్యక్తి అటువంటి కుటుంబం నుంచి వచ్చి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటంలో 50,000 రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు వచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేసి ఎంత నేను బలవంతంగా తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళలేదు. చెప్పాను, నేను మీ బిడ్డల చదువు కోసం పాపం వాళ్ళని చదివించండి అంటే జనసేన పార్టీ నా బిడ్డలతో సమానం అని చెప్పాడు.
ఆ విధంగా అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు మనలో ఉన్నారు. అదే జనసేన పార్టీ యొక్క గొప్పతనం. మీరందరూ కూడా ఎంతో ఓపికగా ఇన్ని గంటలు వేచి ఉన్నారు. కానీ మాకు కాకినాడలో నానాజీ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం ఈ సభ కోసం. ఎంతోమంది శాసనసభ్యులు పెద్దలందరూ కూడా వచ్చారు. అందరం కూడా ఒక అంకిత భావంతో రాబోయే వారం రోజులు రాత్రి పగలు పనిచేసి ఆ సభ యొక్క నిర్వహణలో కానివ్వండి, సభ యొక్క విజయంలో కానివ్వండి, మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. చక్కటి అవకాశం, గర్వపడే విధంగా చేద్దాం. మీరందరూ కూడా రేపటి రోజున జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ విధంగా ఉంటారని ప్రజలు చూసి గర్వపడే విధంగా మనం అందరం కూడా కష్టపడదామని సందర్భంగా తెలుపుకుంటూ, ఇంత ఆలస్యంగా అయినా సరే ఎంతో ఓపికగా మీరు కూర్చున్నందుకు ఏర్పాటు చేసిన రమేష్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు లేదే జనసేన పార్టీ లేదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరం కష్టపడి పనిచేద్దాం. దుర్మార్గమైన 5 సంవత్సరాల పరిపాలన తిప్పికొట్టే విధంగా మరొకసారి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకొని బలంగా నిలబడండి, ఐక్యంగా నిలబడండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి. జై జనసేన, జై జనసేన.